గిరిజనుల కుంభమేళాగా పిలుచుకునే నాగోబా జాతరకు దేవాలయం ముస్తాబవుతోంది. ఈసారి ఉత్సవాలు మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 31వ తేదీన ఆదివారం జాతరకు అంకురార్పణ పలకనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఆదివాసీల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా దేవాలయం భక్తుల కోరిన కోరికలు తీర్చే దైవంగా ఖ్యాతి గడిస్తోంది. అన్ని వర్గాల ప్రజానీకంతో పాటు ఆదివాసీలకు ఇక్కడ నిర్వహించే ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం పుష్యమాసం వచ్చిందంటే చాలు ఇక్కడి ఆదివాసీ గ్రామాల్లో నెల రోజుల పాటు పండుగ వాతావరణం ఉంటుంది. చెలో నాగోబా నినాదంతో పల్లెల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియటంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎప్పుడెప్పుడు నాగోబా సన్నిధికి వెళదామా అని ఎదురుచూసే పరిస్థితి నెలకొంటుంది. గిరిజనుల్లో మెస్రం వంశస్థుల కులదైవంగా ఇక్కడి నాగదేవత పూజలు అందుకుంటోంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో 1940వ సంవత్సరం నుంచి జాతరకు గుర్తింపు లభించింది. నిజాం కాలం నాటి పాలన సందర్భంగా గిరిజన జీవన విధానం, వారి ఆచార కట్టుబాట్లు, వారి సమస్యలను అధ్యయనం చేసేందుకు ఇంగ్లాండ్ దేశానికి చెందిన ప్రొఫెసర్ హేమంత్ డార్పును ఇక్కడి అడవులకు పంపించగా అప్పట్లో గిరిజనులకు చేరువైన డార్ఫ్ కేస్లాపూర్ నాగోబా దేవాలయంలో పూజలు నిర్వహించి గిరిజనుల సమస్యలపై ఇక్కడే దర్బార్ నిర్వహించారు. ఈ దర్బారులో పాల్గొనే గిరిజనులు వారి వారి సమస్యలు అధికారుల సమక్షంలో విన్నవించుకుని పరిష్కరించుకునేవారు. అప్పటి నుంచి నేటి వరకు జాతర సందర్భంగా గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం అధికారికంగా ఒకరోజు దర్బారును నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కేస్లాపూర్ నాగోబా జాతరకు నెల రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పురాతన కాలం నాటి నాగోబా దేవాలయం పూర్తిగా తొలగించి సుందరమైన ఆలయాన్ని భారీ వ్యయంతో నిర్మించగా గత సంవత్సరం నూతనంగా నిర్మించిన ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. డిసెంబర్ 31 నుంచి 2 రోజుల పాటు ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెస్రం వంశస్థులతో పాటు అన్ని ఆదివాసీ తెగలతో పాటు మిగతా భక్తులు కూడా హాజరు కాబోతున్నారు. ఫిబ్రవరి మాసంలో వచ్చే పుష్య అమావాస్య రోజున ఇక్కడ జాతర పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది గిరిజనులు హాజరు కానున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత పేరొందింది కేస్లాపూర్ నాగోబా జాతర. ఆదివాసీ జాతరల్లో ఈ జాతర 2వ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ నిర్వహించే జాతరను గిరిజన కుంభమేళాగా పిలుచుకుంటారు. నెల రోజుల ముందుగా ఆలయ ప్రాశస్త్యం ప్రకారం మెస్రం వంశానికి చెందిన గిరిజనులు కాలినడకన మట్టి కుండలతో వెళ్లి గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి నాగదేవత విగ్రహానికి అభిషేకం చేయటం ఆనవాయితీగా వస్తోంది. కాగా వీరికి మార్గ మధ్యలోని గ్రామాల్లో ఇతర గిరిజన కుటుంబాలు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈసారి ఇక్కడ ప్రభుత్వం తరపున ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనుండగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొదట ఇక్కడి నాగోబా దేవాలయంలో పూజలు చేయటం, మరోపక్క జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క ఉండటం, అదేవిధంగా ఆదివాసీ తెగకు చెందిన ఎమ్మెల్యేగా వెడమ బొజ్జు ఎన్నిక కావటంతో ఈసారి కేస్లాపూర్లో జరిగే ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉత్సవాలకు వచ్చి మొక్కు తీర్చుకోనున్నారు. మంత్రి సీతక్క దగ్గరుండి ఏర్పాట్లు చూస్తానని ప్రకటించడంతో ఆదివాసీల్లో సైతం హర్షం వ్యక్తమవుతోంది. డిసెంబర్ 31 ఆదివారం రోజున ఏదైతే నాగోబా ప్రథమ వార్షికోత్సవం జరగబడుతుందో దాని సందర్భంగా మరి ఇప్పుడు రానున్న ఆదివారం రోజున మరి మొట్టమొదటి నాగోబా యొక్క గుడి ఆవిర్భావ వార్షికోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఇందులో నాగోబా భక్తులతో పాటు మిశ్రమ వంశ ప్రజలందరూ, యువకులు, ఉద్యోగస్తులు వారందరితో పాటు మరి వివిధ జిల్లాల నుండి మరి వివిధ రాష్ట్రాల నుండి కూడా ఈ వార్షికోత్సవానికి వారందరూ కూడా విచ్చేసి మరి విజయవాడ చేయడానికి వారంతా కూడా
మంచి ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తంగా నాగోబా జాతరకు కేస్లాపూర్ ముస్తాబవుతూ ఉండగా ఆదివారం నుంచి 2 రోజుల పాటు నిర్వహించే ఆలయ వార్షికోత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.